సనాతన ధర్మం అనేది అదేం బ్రహ్మ పదార్థం కాదు. పూర్వం అవలంబించిన కొన్ని పద్ధతుల్ని కొనసాగించటమే సనాతన ధర్మాన్ని మనం ఇప్పుడు నిర్వర్తించటం అనమాట. పెద్దలు చెప్పిన మాటలు కానివ్వండి, వాళ్ళు పని చేసుకున్న విధానం కానివ్వండి. పూర్వం ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చినా నడిచి వెళ్ళేవాళ్ళు. బస్సు సౌకర్యాలు ఇట్లాంటివి కూడా ఉండేవి కాదు. ఈవెన్ బియ్యాన్ని కూడా ఒడ్లు దంచి బియ్యం చేసేవాళ్ళు. జొన్నలు తొక్కి అన్నం వండుకునేవాళ్ళు. సజ్జలు కూడా తొక్కి అన్నం వండుకునేవాళ్ళు. బట్టలు ఎన్నైనా కానీ కింద కూర్చొని ఉతికేవాళ్ళు. అంట్లు అట్లాగే తోమేవాళ్ళు. వంట కూడా కింద కూర్చొని చేసేవాళ్ళు. కట్టెలు పొయ్యి ఊదుకుంటా అట్లా ఊతుంటే ఈ లంగ్స్కి కూడా చాలా ఉపయోగపడేవి. భోజనం కింద కూర్చొని తినేవాళ్ళం. అంటే బట్టలు జాడించడం, అది కిందకి వంగి లేసి మనకి తెలియకుండా బోలెడు ఎక్సర్సైజ్. అది గుండెకి పని చేస్తుందో దేనికి పని చేస్తుందో మనకు తెలియదు కానివ్వండి, మనం చేసే పని మాత్రం ప్రతిదానికి ఉపయోగపడుతుంది. కందులు కూడా ఇసిరేవాళ్ళం. ఏ పనైనా కానివ్వండి మన చేతితో చేసేవాళ్ళం. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ శారీరక శ్రమ. పాలు పితకటం, పేడ తీయటం, మజ్జిగ చేయటం. మజ్జిగ చేస్తే ఇట్లా 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 అంటే ఎంతటి ఎక్సర్సైజ్ అండి. చూడండి, ఇప్పుడు మనం ట్విస్ట్ చేస్తుంటాం కదండి, ఆ ట్విస్ట్ చేసినంత. రోట్లో పచ్చడి నూరేవాళ్ళం, ఇప్పుడు మిక్సీ చేస్తున్నాము. బంధువులు కూడా దగ్గరలోనే ఉండేవాళ్ళండి. అన్నీ ఫుల్ ఎనర్జీ. ఇప్పుడు హార్లిక్స్ తాగినా, బూస్ట్ తాగినా, ఇంకోటి తాగినా అంత ఎనర్జీ మాత్రం రాదండి. ఏం బావా బాగున్నావా అని అడిగితే ఏం మరదలా అని అట్లా చిన్న చిన్న సరసాలు అవి తెలియకుండా మనలో చాలా శక్తినిచ్చేవి. మాకు ఊర్లోనే మా మేనత్త ఉండేది. మేనత్త గారింటికి తరచూ వెళ్ళేవాళ్ళం. కొంచెం అనుబంధం ఎక్కువ ఉండేది మాకు. సొంత వాళ్ళు కాకపోయినా కానీ గ్రామాలలో జీవన సరళే వేరండి. ప్రతి కూరగాయ వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే కోసుకుంటారు. ఏదైనా ఎక్కువ ఉంటే కనుక అందరికీ ఇస్తారు. బావిలో నీళ్లు చేదేవాళ్ళండి, కింద వంగి కడవలతో. గిలకల బావులు తక్కువ అండి, కింద వంగి చేదేవాళ్ళం. కడవలు చేది గాబుల నిండా పోసి గేదెలకు సరిపడా మనుషులకు సరిపడా అన్ని పనులు చేసేవాళ్ళం. పెద్ద పెద్ద వాకిళ్ళు, ఆ వాకిళ్ళన్నీ ఊడ్చుకునేవాళ్ళం, ముగ్గులు వేసుకునేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం చంద ముగ్గు. ఇప్పటిలాగా మంచం వేసి పరుపు వేసి అట్లా పక్కలేసి ఉంచేవాళ్ళు కాదు. ఎవరి మంచం వాళ్ళు తీసుకెళ్ళటం, వేసుకోవటం, పక్క బట్టలు వేసుకోవటం, పండుకోవటం, మళ్ళీ తీయటం. ఏదైనా కాయలు కోయటం కానీ, చింతకాయలు కోయటం కానీ, చింతకాయలు తొక్కటం కానీ, నిమ్మకాయలు కోయటం కానీ, మామిడికాయలు కోయటం కానీ అన్నీ ఎక్కువగా మన చేతులతో మనం చేసుకునేవాళ్ళం. ఎక్కువ శ్రమ పడేవాళ్ళం. ఎవరింటికి వెళ్ళాలన్నా నడుచుకుంటానే వెళ్ళేవాళ్ళం. ఇంటి చుట్టూ నడిస్తే చాలండి, అప్పుడు అంతంత పెద్ద పెద్ద వాకిళ్ళు. మళ్ళీ అట్లాంటి జీవన విధానం వస్తే బాగుండు. ఈ సరౌండింగ్స్లో వెళ్తున్నారు కానివ్వండి, అది ఇరుకిరుకు ప్రపంచమే. సరిపడినంత అయితే లేదు. మన ఈ అలవాట్ల వలన వచ్చే జబ్బులు వీటన్నిటి గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్టర్ ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.